అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ వర్గాల్లో రెండు వర్గీయులుగా మారిపోయేసి ఎప్పుడు గొడవలు అలజడులు వర్గపోరుతో తలనొప్పిగా మారిపోయింది అధిష్టానానికి ఈ టీడీపీ నియోజకవర్గ పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది సింగనమల నియోజకవర్గంలో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో మండల కన్వీనర్ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. దీనికోసం టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకున్నారు. దీనికోసం ఈ నాయకుల ఎవరి కోసం ఈ నాయకుల పేర్లు తీసుకోవడం కోసం అధిష్టానం నుంచి ఒక పరిశీలకుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన సమక్షంలోనే మొత్తం అంతా పేర్లు తీసుకుంటున్నారు. ఎవరెవరు పేర్లు చెప్తారు, వాళ్ళ నియామకం ఎవరైతే టీడీపీ కోసం కష్టపడి పనిచేసింటారో వాళ్లకు ఆ పదవి కట్టబెట్టడం జరుగుతుందనేసి చెప్తూ ఉండగానే ఈ రెండు వర్గాలుగా విడిపోయేసి టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకుంటూ గొడవపడుతూ మాకు కావాలంటే మాకు కావాలి పదవి అంటూ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో అసలు ఆ ఎన్నికల కోసం పరిశీలన కోసం వచ్చిన వ్యక్తికి అయితే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అసలు సింగనమల నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే వర్గీయులకి అదేవిధంగా మిగతా ఏదైతే ఈ టీడీపీలో కష్టపడి పనిచేసింటారో పార్టీ కోసం ఆ వర్గం వేరుగా అయిపోయింది. వాళ్ళకు ఎటువంటి అవకాశాలు రావట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటూ మొన్న చూసామంటే అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కూడా సింగనమల నియోజకవర్గంలో వివిధ పదవుల కోసం పేర్లు సేకరిస్తున్నారు ఎమ్మెల్యే సమక్షంలో. అప్పుడు అక్కడ కూడా ఇదే పరిస్థితి, గందరగోళ పరిస్థితి ఎదుర్కొంది. ఆ ఎమ్మెల్యే ఏదో ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆమె పట్టించుకోవడం లేదు, అవమానకరంగా మాట్లాడారు అంటూ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డితో పాటు అదేవిధంగా ఆలం నర్సానాయుడు ఆయనతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏమంటే ఆరోపణ చేయడం ఏమంటే కార్యకర్తలు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆమె అసలు కార్యకర్తల్ని దగ్గరికి రానివ్వడం లేదు, తమల్ని పట్టించుకోవడం లేదు. కనీసం అసలు ఈ ఫీల్డ్ ఎస్టేట్ల పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా స్టోర్ డీలర్ల పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ వర్గీయులకి ఒక సామాజిక వర్గానికే కట్టబెడుతున్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసింటారో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరైతే నిలబడి ఉంటారో అటువంటి వాళ్ళకి కాకుండా, ఆమె గెలుపు కోసం ఎవరైతే పనిచేసి ఉంటారో అటువంటి వాళ్ళకి కాకుండా కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ ఒక ఆరోపణ చేస్తున్నారు. పైగా ఈ విషయాలన్నీ ఆమెకు చెప్పడానికి ప్రయత్నం చేస్తే, ఒకవేళ ఏదైనా మీడియాతో మాట్లాడినా లేకపోతే ఆమె గురించి ఏదన్నా వ్యతిరేకంగా ఏదైనా ప్రశ్నిస్తే అటువంటి వారిపైన ఏకంగా పోలీస్ కేసులు కూడా ఎమ్మెల్యే పెట్టిస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి సింగనమల నియోజకవర్గంలో విలువ లేదా? కేవలం పైరవేలు చేసే వాళ్ళకే విలువ ఇస్తున్నారా? అటువంటి వాళ్ళకే పదవులు కట్టబెడుతున్నారంటే అవును అని కార్యకర్తలు ముక్తకంఠంతో చెప్తున్నారు ఈరోజు. ఇంకా చూసామంటే మొన్న బుక్రాసంద్రం, అదే నియోజకవర్గంలోని బుక్రాసంద్రం మండల కేంద్రంలో ఈ స్టోర్ డీలర్లకు సంబంధించిన కమిటీ వేస్తూ అధ్యక్ష కార్యదర్శుల పోస్టులకి కమిటీ కోసం ఎన్నికలు జరిగితే ఆ రోజు కూడా రెండు వర్గాలుగా నాయకులు కార్యకర్తలు వేరువేరుగా అయిపోయేసి ఆ రోజు కూడా కొట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఈ పోలీసు వారు ఆ రోజు కూడా కలుగజేసుకొని వాళ్ళందరికీ బయటికి పంపించడం జరిగింది. అయితే ఏకంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి స్త్రీ పైన అధిష్టానానికి అనేక సార్లు కార్యకర్తలు ఫిర్యాదు కూడా చేశారు. ఏకంగా ఈ మన అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా సాక్షాత్ ఎమ్మెల్యే సమక్షంలోనే ఈమె కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు, విలువ ఇవ్వడం లేదు, వీటన్నిటిపైన వాళ్ళు పడుతున్న బాధలు అవమానాలు అన్నీ ఏకరువు కూడా పెట్టారు. అయితే ఆయన అందరూ కలిసి పనిచేయండి, పార్టీ అభివృద్ధి కోసం పనిచేయండి, పార్టీ కోసం నిలబడండి అనేసి హితవు చెప్పినా సరే బండారు శ్రావణి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూనే పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే అనేక మార్లు చిన్న పదవుల కోసం కూడా సమావేశం నిర్వహించుకుంటే ఆ పదవుల కోసం కూడా కొట్టుకునే పరిస్థితికి కార్యకర్తలు వస్తున్నారంటే టీడీపీ పార్టీ అనేది సింగనమలలో ఒక ఏకతాటిపై లేదంటూ ఈరోజు మనకు ప్రత్యక్షంగా మనకైతే అర్థమవుతోంది. అయితే అధిష్టానానికి కార్యకర్తలు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. ఇక మీదట కూడా వెళ్ళి
చంద్రబాబు నాయుడికి లోకేష్తో సహా తమ బాధ మొరపెట్టుకునే ప్రయత్నం అనేది చేస్తామంటున్నారు. మరి ఆ టీడీపీ అధిష్టానం కలగజేసుకొనేసి సింగనమల నియోజకవర్గంలో ఇరు వర్గాల్ని సర్ది చెప్పి ఏకతాటిపైకి తెస్తే పార్టీ బతికి ఉంటుంది. లేదంటే పార్టీ మనుగడ రాబోయే ఎన్నికల వరకు కష్టంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుందంటూ అదే టీడీపీ కార్యకర్తలు బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? సింగనమల పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుందా లేదా గాలికి వదిలేస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, సింగనమల నియోజకవర్గం, అనంతపురం జిల్లా.